నమస్తే. మేష, సింహ, ధనుస్సు రాశులు ధర్మరాశులు, ఇవి కోణస్థానాలు. మరి ఈ రాశుల్లో మీ జన్మజాతక చక్రంలో గ్రహాలు ఉన్నట్లయితే ఈ మూడు రాశుల్లో ఒక్కొక్క గ్రహం ఉన్నా లేదా ఒకటికి మించి ఉన్నా ఇది అదృష్టకరమైన జాతకం. ఇందులో ఉన్న గ్రహ దశలు యోగాన్ని ఇస్తాయి. అవి ఆధిపత్య బాబుల ఆధిపత్య శుభుల పక్కన పెడితే ఇందులో ఉన్న గ్రహ దశలు యోగాన్ని ఇస్తాయి. ఇవి అగ్నితత్వపు రాశులు, ధర్మరాశులు, కోణస్థానాలు. అలాగే ఈ రాశుల్లో ఈ గ్రహాలని మేషరాశిలో ఉన్న గ్రహాన్ని కుజువు చూస్తూ ఉన్నా, సింహరాశిలో ఉన్న గ్రహాన్ని రవి చూస్తూ ఉన్నా, ధనుసు రాశిలో ఉన్న గ్రహాన్ని గురుగ్రహం చూస్తూ ఉన్నా ఆ గ్రహ దశలు అత్యంత బలం కలిగి మంచి యోగాన్ని ఇస్తాయి. అంటే జన్మజాతక చక్రం చూసినప్పుడు లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, ఇవన్నీ చూస్తాము. గ్రహాలు ఎట్లా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ దశలు ఎప్పుడు వస్తున్నాయి, ఆ దశలు యోగాన్ని ఇస్తున్నాయా లేదా, ఎవరెవరిని చూస్తున్నారు, ఏ గ్రహం ఎవరితో కలిసి ఉన్నారు, ఇవన్నీ ఉంటాయి. కానీ డైరెక్ట్గా కాలపురుష కుండల చక్రంలో మేషరాశి మొదటిది, పంచమ రాశి సింహరాశి, ధనుస్సు రాశి, భాగ్యరాశి, ఈ మూడు రాశుల్లో కానీ గ్రహాలు ఉన్నట్లయితే మీ జన్మజాతక చక్రంలో మీరు మీ పిల్లల జాతకాల్లో ఉన్న అదృష్టవంతమైన జాతకం ఇది.